వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలో భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే తెలుగు మాట్లాడేవాళ్ళు, తెలుగు చూసేవాళ్ళు, తెలుగు టీవీలు చూసేవాళ్ళు మర్చిపోని వ్యక్తి మన మధ్యలో ఉన్నాడు, బాలకోటయ్య గారు. అక్కడ అమెరికాలో కానీ, లండన్లో కానీ, కెనడాలో కానీ, ఎందుకంటే నాకు ఫోన్లు వస్తుంటాయి, ఈ ఏరియా అని అంట కదా, అట్లానే తెలుగు 2 రాష్ట్రాల్లో అట్లాంటి బాలకోటయ్య గారు మరి అదే రకంగా సోదరి నూకానమ్మ రాష్ట్ర బీసీ సంఘం నాయకురాలు, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి మహిళా శక్తి. నాకు ఎంతో సంతోషం ఉంది. ప్రియమైన పాత్రికేయులారా, మీ అందరికి నమస్కారం. నేను ఇవాళ కృష్ణప్రసాద్ని గెలిపించండి, లేకపోతే చిన్ని గారినే గెలిపించండి అని చెప్పడానికే కాదు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, ఇందాక నూకానం చెప్పినట్టు, న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి, నీతికి అవినీతికి జరుగుతున్నటువంటి పోటీలో మరి ఆంధ్ర ప్రజానీకం ఇవాళ వెనక్కబోటానికా ముందుకు పోవటానికా? మనం గత 5 సంవత్సరాలు అంతకుముందు ఒకసారి చూద్దాం. 34,000 ఎకరాలు క్యాపిటల్ కోసం రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రజలని నచ్చజెప్పి రైతాంగాన్ని క్యాపిటల్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయన సేకరించడమే కాకుండా క్యాపిటల్ మొదలుపెట్టారు ఆయన. ఆ తర్వాత పరిస్థితి 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆయన ఐటీ ఇండస్ట్రీ తీసుకురావటం, ఐటీ హబ్ తీసుకురావటం, ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో 5 ఏళ్ళు ఎన్నికొచ్చిన తర్వాత ప్రజానీకం తీర్పుని అంగీకరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఈ 5 ఏళ్లలో ఆయన ఉన్న 5 ఏళ్లలో క్యాపిటల్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ చీలిపోయిన తర్వాత, హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఆయన సేకరించిన పొలం 32,000 33,000 ఎకరాల పొలాన్ని సేకరించడమే కాకుండా మరి క్యాపిటల్ కట్టి ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటిదిగా చేయాలని చెప్పని అనుకున్నాడు. అంతలోకి ఎన్నికల ఫలితాలు మారినాయి. ఈ 5 ఏళ్లలో చూసాం, ఆ 5 ఏళ్లలో చూసాం. ఆ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న 5 ఏళ్లలో కట్టినటువంటి, వేసినటువంటి ఒక్క ఇటుకరాయి తప్పితే కొత్త ఇటుకరాయి ఒక్కటన్నా కూడా ఆంధ్రదేశంలో నిర్మాణం కోసం ఏమైనా ప్రయత్నం జరిగిందే? అక్కడ రైతులు త్యాగాలు చేసి మా క్యాపిటల్ కావాలని, అక్కడ మా బాలకోటయ్య నాయకత్వంలో అక్కడ ఉద్యమం అనేక నెలలుగా జరుగుతున్న, సంవత్సరాలు దాడుతున్నా కూడా అక్కడ ఆయన మహిళా వాళ్ళందరూ అక్కడ పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు ఉద్యమం చేస్తుంటే మహిళలు ఎవరైతే పొలాలు ఇచ్చి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు పొలాలు ఇచ్చిన మహిళలు, మా భూముల్లో ఏమిటి అసలు ఇంకా మీరు క్యాపిటల్ కట్టరేంటంటే పైచాచిక ఆనందంతో పోలీసు బోట్లతో వాళ్ళని తన్ని ఏడిపించి లాగి రకరకాలైనటువంటి హింసలు పెట్టడం జరిగింది. క్యాపిటల్ లేదు. భారతదేశంలో క్యాపిటల్ లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే ఇది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. నేను ఇందాక బాలకోటయ్య గారు చెప్పాడు, నేను ఆంధ్ర స్టేషన్లో 1972లో పివి నరసింహారావు గారు ముల్కీ రూల్స్ చల్తాయి అంటే అప్పుడున్నటువంటి యువ శాసనసభ్యుడిగా 26 ఏళ్ళు 27 ఏళ్ల వయసులో ఉన్న నేను ఆనాడే నేను అన్యాయాన్ని గ్రహించి ఈ ఆంధ్రప్రదేశ్ మనకు వద్దు, మనంగా వెళ్దాం, మన కృష్ణ, గోదావరి, తుంగభద్ర, వంశధార, నాగావళి అనేక నదులు ఉన్నటువంటి మన ప్రాంతం మనం పండించుకోగలం, నల్లరేగడి భూమి ఉంది, మేధావులైనటువంటి విద్యార్థులు ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి చైతన్యం ఉంది. అమెరికాలోనో, ఇంగ్లాండ్లోనో, కెనడాలోనో, ఆస్ట్రేలియాలోనో లేకపోతే ఇంకో చోట ఎక్కడికన్నా వెళితే అమ్మో తెలుగు వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు అని చెప్పని మన కర్నూలు దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా ఉన్నటువంటి విద్యార్థులు ఇవాళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ బిల్ గేట్స్తో తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఇక్కడ మీకు గుర్తుందో లేదో, ఎందుకు రాష్ట్రం తపన ఏమైనా ప్రయత్నం జరిగిందా?
ఈ 5 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధి కోసం ఏమైనా ఒక ప్రయత్నం జరిగిందా? ఏంటి అసలు 3 రాజధానులు ఎక్కడున్నాయి? ప్రపంచంలో ఎక్కడ ఉంది చెప్పండి. ఎక్కడో ఇథోపియాలోనో ఎక్కడో ఉందంట. ఏది సర్వనాశనం అయ్యి కెన్యా ప్రక్కన ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ 3 రాజధానులు ఉండి సర్వనాశనం అయిపోయి అది కరువు కాటకాలకు వచ్చి అందరూ పీక్కు తినేటువంటి పరిస్థితి ఎక్కడో ఒక చోట ఉందంట. ప్రపంచంలో ఎక్కడా లేదు ఆ పరిస్థితి. చక్కగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో కృష్ణానది పరివాహక ప్రాంతంలో రైల్వే స్టేషను రోజుకి 320-330 రైళ్ళు ప్రయాణం చేసే రైల్వే స్టేషను మనకి ప్రక్కన ఉంది, బెజవాడలో, క్యాపిటల్కి దగ్గరలో. అట్లనే కాకుండా విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలో గన్నవరంలో ఉంది. ఇట్లాంటి సౌకర్యాలు అన్నీ పెట్టుకొని బ్రహ్మాండమైనటువంటిది పొలం ఇస్తే ఆ పొలంలో ఆ చంద్రబాబు నాయుడు కట్టినటువంటి ఆ సెక్రటరియట్లోనే ఉంటా, ఆ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి హైకోర్టులోనే ఉండి కర్నూలులో హైకోర్టు పెడతానంటాడు. ఆ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి సచివాలయం లేకపోతే అసెంబ్లీలోనే నువ్వు తీర్మానాలు చేసుకుంటా అక్కడెక్కడో నేను పెడతానంటావు నువ్వు. ఇదేమన్నా సాధ్యమా? ఏమండి, ఇక్కడ మన యూనివర్సిటీకి, హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పేరుతో ఉండేది హెల్త్ యూనివర్సిటీ. దాన్ని తీసేసి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాల్సిన అవసరం ఉందండి? నేనేమన్నా రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకం కాదు. కొత్త సంస్థలు ఏదైనా నువ్వు పెట్టుంటే వాటిల్లో రాజశేఖర రెడ్డి పేరు పెట్టు. ఉన్నరా ఆంధ్ర ప్రజల ప్రీతమ నాయకుడు, తెలుగు ప్రజల ప్రీతమ నాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పేరు తీసేయాల్సినటువంటి అవసరం ఏముందండి? ఎక్కడన్నా ఈ విచిత్రాన్ని మనం చూసామండి? నువ్వు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం చూడు, లేకపోతే ఇంకోటి ఏ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం నువ్వు ప్రయత్నం చేసావు? నీ తండ్రి అన్నా ప్రయత్నం చేశాడు. కొంత 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఆ రోజుల్లో ఆయన ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని. నువ్వే ప్రాజెక్ట్ అయినా మొదలుపెట్టావు? ఎక్కడికి వెళ్ళినా అనంతపురం దగ్గర నుంచి శ్రీకాకుళం దాకున్న ప్రాజెక్టులు ఏదైనా చంద్రబాబు నాయుడు మొదలుపెట్టినటువంటి నీటిపారుదల రంగం తప్పితే నువ్వు కొత్తగా ఎక్కడన్నా ఏ ఊళ్ళో అయినా 1,000 ఎకరాలు కొత్తగా నువ్వు సాగు తీసుకొచ్చే పరిస్థితి ఉందే? రాష్ట్రంలో ఇవాళ మేమందరం అంత మాట్లాడగలుగుతామంటే బాధ్యతతో, ఆవేదనతో, ఆందోళనతో ఇవాళ రాష్ట్రం ఎటుపోతుంది. ఇవాళ రాష్ట్రమే మేము కూడా ఎప్పుడో ప్రజలు మమ్మల్ని గుర్తించారు. 72 నుంచి 50 సంవత్సరాలు రాజకీయ చరిత్రలో ఉన్న నేను, అనేక ఉద్యమాలు నడిపిన నేను, అనేక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న నేను ఆవేదన, నాతో పాటు మా మిత్రుడు బాలకోటయ్య, అమ్మాయి నౌకానమ్మ, మనందరం ఇవాళ ఎక్కడ ఉవ్వెత్తున లెగవలసిన మేము ముగ్గురమే కాదు, తెలుగు జాతి మొత్తం కూడా లెగిసి ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు అర్థం చేయాల్సిన అవసరం ఉంది. డెవలప్మెంటల్ లేకుండా ఓన్లీ వెల్ఫేర్. ఈ వెల్ఫేర్ చంద్రబాబు నాయుడు చేయలేదా? ఈ వెల్ఫేర్ చంద్రబాబు నాయుడు చేయలేదా? ఆయన ఇవ్వలేదా మొదట ఈ పెన్షను? ఆయన ఇవ్వలేదా పేద ప్రజలకు పెన్షను? ఆయన ఇవ్వలేదా వికలాంగులకు పెన్షను? ఆయన ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అసలు మల్టిపుల్ కాలేజెస్, మష్రూమ్ గ్రోత్, ఆ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టకపోతే ఇవాళ ఆంధ్రదేశానికి తిండి లేదు. ఇవాళ ఏ ఊరన్నా వెళ్ళు, 2 నందిగామ లాంటి కాలేజీ, దాంట్లో 3, మొత్తం నియోజకవర్గంలో ఇవాళ 7-8 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయంటే అతను పెట్టడం వల్లనే ఇవాళ ఐతవరం నుంచి 25 మంది అమెరికాలో ఉన్నారు, లేకపోతే తోటరావులపాడు నుంచి ఉన్నారు, లేకపోతే కంచిచర్ల నుంచి ఉన్నారు. అతను ఇవాళ ఆర్థిక పరిస్థితులు బ్రహ్మాండంగా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎడ్యుకేషన్కి రంగంలో పెట్టకపోతుంది, నువ్వు ఇరిగేషన్ దాంట్లో పెట్టకపోతుంది, అగ్రికల్చర్ క్రాప్ హాలిడేలు ఇచ్చే పరిస్థితి వచ్చా నీకు ఎక్కడ? నువ్వు ఆయన పవన్ కళ్యాణ్ గారు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అన్నాడు, ట్రాఫికింగ్ అంటే ఆడపిల్లల్ని ఎగుమతి చేసేటువంటి భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఆంధ్రదేశం నుంచి, కోస్టలాంధ్ర నుంచి ఇతర దేశాలకు ఆడపిల్లల్ని అమ్మే పరిస్థితి కర్మ పట్టిందా పరిస్థితుల్లో ఇవాళ మనం ఇక్కడ కూర్చొని మనం ఆలోచన చేస్తున్నామంటే ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. నువ్వు కాలువల్లోనేమో అటేపు నీళ్ళు ఉండవు, ఈ టేపునేమో ఉద్యోగాలు. ఏమండి, ఆయన అమర్ రాజాని తీసుకుపోయి
ఎక్కడికో తరలిచ్చావు. ఉన్నటి ఏమో తరలిపోతున్నాయి. కొత్త ఇండస్ట్రీ ఒక్కటి రాలా. కొత్త ఇండస్ట్రీ ఏదైనా వచ్చిందంటే దౌర్జన్యం, రౌడీజం, ఆడపిల్లలు ఎత్తుకుపోయే కొత్త ఇండస్ట్రీలు వచ్చినాయి తప్పితే ఆంధ్ర ప్రజానీకం బాగుపడటానికి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు వీళ్ళకి సరైనటువంటి మార్గం కనుక చూపెట్టగలిగితే అద్భుతమైనటువంటి చరిత్ర. ఇవాళ నువ్వు ఎవరికన్నా ఇంపార్టెన్స్ ఇస్తుంది? చంద్రబాబు నాయుడు ఆఫీస్ మీదకి పోయి రాళ్ళు రువే వాళ్ళకి, లేకపోతే ఇంకొకళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నానా యాగీ చేసేటువంటి వాళ్ళకి తప్పితే అభివృద్ధి వైపున నువ్వేమన్నా ఆలోచిస్తున్నావా? వాళ్ళు గెలవచ్చు, వాడవచ్చు, వేరే విషయం. కానీ ఒక దృక్పథం, ఒక విజన్, నీకేం విజన్ ఉంది నాకు చెప్పు. ఆంధ్రాని గురించి నీకేం విజన్ ఉంది? నువ్వు నీ ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ, నీ మినిస్టర్లకు ఇంటర్వ్యూ, ప్రజల్లోకి రావు. నువ్వు వస్తున్నావంటే ఇందా మా బాలకోటయ్య అన్నట్టు పచ్చని చెట్లన్నీ నరకాలా నీ కోసం? ఏంటి అసలు నీకు ఆ భయం ఏంటి? నీకు ఎక్కడ ఎక్స్ట్రీమిస్ట్ భయం ఉందా? ఎక్స్ట్రీమిస్ట్ భయం ఉన్న చంద్రబాబు నాయుడు పోయి తిరుపతి పోయి అక్కడ చచ్చి బతికి వ్యవహారం చేసే రాష్ట్రాన్ని ఎన్నుకున్నాడు ఆయనకి. నీకే ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ ఉంది? నువ్వేమి నక్సలైట్ యాక్టివిటీని కంట్రోల్ చేసావని నీకు ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ ఉంటుంది? నువ్వు హాయిగా ఢిల్లీలో కూర్చొని ఆయన కిమ్, నార్త్ కొరియా నా కిమ్ కూర్చొని ఒకసారి బయటకు వస్తాడంట. వాడికి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని రకరకాలైనటువంటి పాడు పనులన్నీ చేసుకుంటా, వ్యవహారం చేసుకుంటా ఇవాళ దేశం దౌర్జన్యం మన చాలా దేశాల కంటే వెనకబడిద్ది. అభివృద్ధి అనేటువంటి పరిశ్రమలతో వస్తుంది. అభివృద్ధి అనేది ఇరిగేషన్తో వస్తుంది. అభివృద్ధి అనేది వ్యవసాయంతో వస్తుంది. అభివృద్ధి అనేది విద్యతో వస్తుంది. వీటిల్లో ఏటి విశ్రమించిన నీకు అభివృద్ధి లేని సంక్షేమం ఎక్కడ వస్తుంది అంటున్నా. ఇతర ఏ సంక్షోభాల్లో కూరుకుపోయిన దేశాల్లాగానే అవుద్ది కదా మంది కూడా. అభివృద్ధి లేనటువంటి సంక్షేమం అని అనుకుంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం? ఎక్కడి నుంచి పీక్కు తింటాం? మనిషి పీక్కు తినేటువంటి పరిస్థితి రాకముందే మనం డెవలప్మెంట్ కావాల్సినటువంటి పరిస్థితి. మనం జాగ్రత్తగా ఒకవైపున వ్యవసాయం, ఒకవైపున పరిశ్రమలు, ఒకవైపున ఉద్యోగాలు, ఒకవైపున కాలేజీలు, ఒకవైపున బహుముఖంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితేనే ఇవాళ ఈ పోటీ యుగంలో ఈ 2024 ఈ ప్రాంతం వచ్చేటప్పటికి ఇవాళ నిన్న ఎవడో చెప్తున్నారు, ఎవరో చాలామంది వీళ్ళే చెప్తున్నారు. వీళ్ళు ఒకప్పుడు మోడీకి ఆంధ్రదేశం అంటే భయం. ఎందుకంటే మాతో పాటు పోటీ పడి అభివృద్ధి చెందేవాళ్ళు. ఇవాళ ఆంధ్రదేశంతో పోటీ ఆయనకు భయం లేదు. ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇండస్ట్రీస్ పెట్టుకునేది గుజరాతీలు, మార్వాడీలే పెట్టుకుంటున్నారు. వాడు ఒక ఇండస్ట్రీ పెట్టినా వాడే, లేకపోతే గ్రోసరీ షాప్ పెట్టినా వాడే, లేకపోతే ఇంకో రకాలైనటువంటి ఏది చేసుకున్నా కూడా వాడు పోతున్నాడు. కాంపిటీషన్ ఇవ్వగలిగినటువంటి తెలుగువాడు ఉన్నాడే, వీడు వెనకబడిపోతున్నాడు. ఇవాళ ఈ ఏకరువు పెట్టడానికి కాదు మేము పెట్టింది ఈ పరిస్థితి, లేకపోతే ఎన్నికలు లబ్ధి కోసం కాదు మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది, ఆవేదనతో పెడుతున్నాం. ఆంధ్ర ఎక్కడికి పోతుంది అనేటువంటిది మేము పెడుతున్నాం. ఈ పరిస్థితి ఏమిటి? కొన్నాళ్ళు పోతే మన పరిస్థితి ఏమిటి? మనకి ఇక్కడ ఎట్లాంటి బ్రతుకు మనం బతుకుతాం? ఊరికి సంక్షేమాలు ఎంతకాలం చేస్తాం? సంక్షేమాలు ఎన్టీ రామారావు గారు చేయలేదా? సంక్షేమాలు అనేటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు చేయలేదా? సంక్షేమాలు అనేది ఇంకోళ్ళు చేయలేదా? లేకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేయలేదా? మేమే కదా, నేను ఆ క్యాబినెట్లో మంత్రిగా ఉంటే కదా చాలా చాలా అభివృద్ధికర కార్యక్రమాలు. ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు అనేటువంటిది ఎన్టీ రామారావు గారు మా గవర్నమెంట్ మేము తీసుకొచ్చినటువంటిది. అది సమానత్వం అంటే మాటల్లో కాదు, ఆలోచనలో ఉండాలా, చేతల్లో ఉండాలా. పంచాయతీరాజ్ వ్యవస్థని అభివృద్ధి చెందించింది ఆయనే. నువ్వు ఇవాళ ఏంటండి పంచాయతీరాజ్ సర్పంచ్లో గెలిచినా, ఎంపీటీసీ గెలిచినా, ఎంపీపీలు గెలిచినా, జిల్లా పరిషత్తులు గెలిచినా వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందే? వాళ్ళకి ఏమైనా పని ఉందే? సర్పంచ్ గారికి ఏమైనా పని ఉందే? సర్పంచ్ గారు నేను ఈ పని చేయగలను అని చెప్పుకోగలరా? లేకపోతే ఇది ఒకవైపున చాలామంది చెబుతున్నారు వాళ్ళ నిధుల్ని ఎందుకంటే నేను సర్పంచింగ్ చేశాను, సమితి ప్రెసిడెంట్ని చేశాను కాబట్టి కొంచెం పంచాయతీరాజ్ మీద నాకు కొంచెం అభిమానం ఉంటుంది. నీకు పంచాయతీరాజ్ సంస్థలో ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 13, 14 దీని ప్రకారంగా మనకు వచ్చినటువంటి నిధులు ఏ డబ్బులు అయితే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు
పంచాయతీకి ఐతవరం పంచాయతీకి రావాల్సిందో లేకపోతే ఇంకొక ఊరు పంచాయతీకి రావాల్సిన డబ్బులు తీసుకుపోయి నువ్వు వేరే ఖర్చులు పెడితే ఆ సర్పంచ్లు ఏం కావాలని నేను అడుగుతున్నా. ఏంటి ఇది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నువ్వు అనుకుంటున్నావేం కానీ నువ్వు నీ చుట్టూ వాళ్ళు అర్థం చేసుకోలేదు, కానీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. పంచాయతీరాజ్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని తీసుకుపోయి నువ్వు వేరే ఖర్చులు పెట్టుకుంటే గ్రామ అభివృద్ధి కోసం చేయాల్సినని ఇవాళ మొన్న ఎప్పుడు మా తొమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, నా సహచరు. అనా మేము మా ఇల్లు మా దాటి అశ్వరాపేట దాటి మేము రాగానే నిద్రపోయే వాళ్ళం, కులుకులు ఎగుతున్నావాలా, ఎందుకంటే ఆంధ్ర వచ్చిందని తెలుసు, మీ రోడ్లు అట్ట ఉన్నాయనా. మా కార్లు కొత్త కార్లకి అవి షాకప్ జరువులు కూడా ఇరిగిపోతున్నాయనా ఆంధ్ర వస్తే. రోడ్డు లేదా, తాగునీరు లేదా, సాగునీరు లేదా, ఉద్యోగాలు లేవాయా. ఇక్కడ ఉన్నటువంటిది మా కూళ్ళో ఉంటే ఆంధ్రాలో 5 పనిచేస్తుంటే తమిళనాడులో, కర్ణాటకలో, తెలంగాణలో, బొంబాయిలో 95 మంది చేస్తున్నారు. ఆంధ్రాలో కూడా చేసేదానికి అవకాశం లేదు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఈ యువత, ఈ నిరుద్యోగ యువత తిరుగుబాటు చేస్తే మరొక నక్సలైట్ ఉద్యమమే కదా. నీలాంటి వాడు పరిపాలన చేస్తే ఆంధ్రదేశంలో శాంతి భద్రతలు కూడా ఉండవు. ఈ శాంతి భద్రతల కోసం, ఈ అభివృద్ధి కోసం, ఈ సంక్షేమం కోసం చంద్రబాబు కావాలి. విజన్ 2020 అంటున్నాడు, ఇవాళ విజన్ 3030 అంటున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. అతను దీర్ఘంగా ఆలోచించి పనిచేయాలనుకున్నాడు, కాస్త ఆలస్యం జరిగింది. కానీ అతను వేసిన పునాదుల వల్లనే ఇవాళ మళ్ళా మనం హర్యానా, పంజాబు, గుజరాతు, ఈ 3 మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాలు. ఈ 4 రాష్ట్రాలు ఎందుకు చెప్పానంటే పంజాబు, హర్యానాలో వ్యవసాయం ఉంది, ఆ వ్యవసాయం ఆంధ్రదేశంలో వస్తుంది. మహారాష్ట్రలో షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆ షుగర్ ఫ్యాక్టరీలు ఆంధ్రదేశానికి వస్తాయి. బాంబే, బెంగళూరు, ఇవాళ బెంగళూరులో అవుతారు ఎంతమంది వెళ్ళేది, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఆ విజన్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. నీకు చంద్రబాబు నాయుడు క్యాపిటల్ అని అన్న తర్వాత ఐతారోలో 1.5 కోట్లు బలికింది ఎకరం, గొల్లపూడిలో 3 కోట్లు బలికింది, 5 కోట్లు బలికింది. ఇవాళ కృష్ణా, గుంటూరు జిల్లాలే కాకుండా మొత్తం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితి అంతా ఏంటి? ఒక మంత్రి వాడు కోడిగుడ్లు మంత్రి ఏంటిరా, ఆయన ఐటీ మినిస్టర్, ఆయన ఐటీ ఎవరో ఆయన ఐటీ ఏమి డెవలప్ అవుద్ది అట్లాంటి విజన్ లేనటువంటి వాళ్ళతో. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకు బూతులు తప్పితే ఇంకొక ఆయనకి రావు, ఆయన ఒక మంత్రి. ఏంటి పరిస్థితి? ఇంకొకడు ఉన్నాడు, దసరాలకి సంక్రాంతికి డ్యాన్సులు వేస్తుంటాడు. వీళ్ళకి ఒక విజన్, ఒక ఇరిగేషన్ మినిస్టర్ అంటే ఏంటి? అట్లా పరిస్థితి. కనుక ఆంధ్రదేశం కోసం, నేను తెలుగుదేశం కోసం కూడా అంటల్లా, లేకపోతే జనసేన కోసం కూడా అంటల్లా, ఆంధ్రదేశం కోసం, రేపు యువత అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం మరొక సోమాలియా కాకుండా ఉండటం కోసం, మరొక నక్సలైట్ ఛత్తీస్గఢో లేకపోతే ఇంకోటో కాకుండా ఉండటం కోసం, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం కోసం, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావటం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ అభివృద్ధి చేసుకోవటం కోసం ఒక నూతన ఒరవడి కలిగినటువంటి ప్రభుత్వం రావాలి. ఆ ప్రభుత్వం ఎవరు నడపగలిగితే వాళ్ళు, ఆ ప్రభుత్వాన్ని చంద్రబాబు విజన్ ఉన్నాడు కనుక నడుపుతాడనేది నా నమ్మకం.